హాయ్ అండి. శారీలో కొంచెం పార్ట్ తీసుకొని ఒక డ్రెస్సు చున్నీని మనం క్రియేట్ చేసాం. ఎలా చేసామో ఈ కంటిన్యూ వీడియోలో చూడండి. దీన్ని చూడండి, మెయిన్ ఫ్యాబ్రిక్ లైనింగ్ యాడ్ చేసి దీని తర్వాత మనం ఒక ఫ్యూజింగ్ పేపర్ తీసుకుంటాం. అది చూపిస్తాను ఎలా చేయాలని. ఇక ఇలా ఒక ఫ్యూజింగ్ పేపర్ తీసుకొని దీన్ని ఒకవైపు షైనీ ఉంటుంది, ఇంకొక వైపు చూసారా ఇలా ఉంటుంది. మనం ఇలా షైనీగా ఉన్నదాన్ని లోపలికి ఉండేటట్టు, మెయిన్ దాన్ని అదే కొంచెం ఇలా ఫెదర్ టచ్ ఉన్నదాన్ని బయటకు ఉండేటట్టు ఇలా పెట్టుకొని మనకు కావాల్సింది నెక్ విడ్త్ మార్క్ చేస్తాం. ఫస్ట్ స్కేల్తో ఒక లైన్ చేస్తాం, ఒక 1/2 ఇంచ్కి ఒక లైన్ చేసి దాని తర్వాత మనం నెక్ విడ్త్ మార్క్ చేస్తాం. మనకు కావాల్సింది నెక్ విడ్త్ మార్క్ చేసి, నెక్ విడ్త్ మనం ఎంత 7 ఇంచెస్ పెట్టుకుంటే ఎంత పెట్టుకోవాలి? 2.5. ఈ 2.5 మనం ఇలా మార్క్ చేసుకుంటాం. 2.5 7 ఇంచెస్ నెక్ షోల్డర్ పెడితే నెక్ విడ్త్ ఎంత పెట్టాలి? ఈ 2.5 ఇలా మార్క్ చేసాం. పైన 1/2 ఇంచ్ స్టిచ్ చేసుకోవడానికి. ఇప్పుడు ఇక్కడి నుంచి ఇక్కడి వరకు మనకి ఎంత నెక్ కావాలో 1/2 ఇంచ్ వదిలి మనకు మెయిన్ నెక్ ఎంత కావాలో అంతా మార్క్ చేస్తాం. మార్క్ చేసి అక్కడ ఒక మార్కింగ్ వేసుకొని ఇక్కడ కూడా మనం 2.5 పెట్టుకొని ఇక్కడ ఒక బాక్స్ లాగా చేస్తాం. చేసి దాని తర్వాత ఇక్కడ చెప్పాను కదండి, ఇక్కడ నుంచి ఒక 2 ఇంచ్కి మార్క్ చేసి, ఈ 2 ఇంచ్ దగ్గర వాళ్ళకి బ్రాడ్గా కావాలనుకోండి, అంటే మనకు కావాల్సి మనం చేయాలనుకోండి, ఇక్కడ నుంచి ఒక 1/2 ఇంచ్కి కానీ, తక్కువ డీప్ కావాలంటే ఒక 1/4 ఇంచ్కి కానీ పెట్టుకోవాలి. ఇక్కడ 1/2 అన్నది డిపెండ్స్ ఆన్ వాళ్ళ చాయిస్ బట్టి ఉంటుంది. దాని తర్వాత ఈ పార్ట్ని ఇలా మార్చేయండి, దీన్ని ఇలా మార్చేయండి. చేసి మనం ఈ నెక్ కంటే ఎక్స్ట్రా అనేది ఖర్చు తీసుకుంటాం. ఇది ఒక 1 ఇంచ్ కానీ 1 ఇంచ్ తీసుకుంటే సరిపోతుంది. కావాలంటే అంతకంటే ఎక్కువైనా తీసుకోవచ్చు. ఇలానే తీసుకొని దీన్ని ఒకవైపు మార్క్ చేసాం, ఇంకోవైపు కూడా ట్యాప్ చేస్తాం అన్నమాట. ఇది మార్కర్తో చేశాను కాబట్టి మనం ట్యాపింగ్ చేయలేం, కానీ దీంతో చేసుకుంటే మనం ట్యాప్ చేస్తే ఇంకొక వైపు కూడా పడుతుంది. అలా పడిన తర్వాత ఒక క్లాత్ తీసుకొని, లైనింగ్ క్లాత్ చుట్టూ ఇలాగ కుట్టేస్తాం. ఏది కుట్టాం? ఇక్కడ ఈ ఏరియాని కుట్టాం. అలా దీన్ని ఇలా కుట్టుకుంటాం అన్నమాట చుట్టూ. అర్థమైందండి? దీన్ని యాక్చువల్లీ ముందే ఎందుకు రెడీ చేశానంటే మనకు టైం సరిపోదు మొత్తం డ్రెస్ చేయడానికి, అని దీన్ని ముందు కంప్లీట్ చేశాను. మీరు కూడా ఇలానే నెక్ తీసుకొని దీన్ని ఈ విధంగా ఇక్కడ రౌండ్ మీరు ఈ నెక్ అయినా ఇలా తీసుకోవచ్చు. ఎందుకంటే నేను ఫ్రంట్ ఆల్రెడీ టైం సరిపోదని ఫ్రంట్ నెక్ అనేది సేమ్ అలానే, ఇప్పుడు ఏదైతే నెక్ చెప్పానో ఆ నెక్కే ఇప్పుడు నేను బ్యాక్ నెక్ చెప్తాను కుట్టడం. మీకు ఫ్రంట్ నెక్ ఆల్రెడీ స్టిచ్ చేశాను. ఇదిగోండి, ఇప్పుడు ఏదైతే మార్క్ చేశానో అదే మార్క్ చేసి స్టిచ్ చేశాను. ఇప్పుడు బ్యాక్ నెక్ చెప్పుకుందాం ఈ ప్రాసెస్లోనే. ఓకే, ఇప్పుడు దీనికి కూడా మిడిల్లో ఒక కట్ పెట్టుకుంటాం. డ్రెస్ కటింగ్ టైంలో కూడా అలానే కట్ పెట్టుకున్నాం కదా, ఇక్కడ కూడా ఇలా కట్ పెట్టుకుంటాం. ఇలా కట్ పెట్టుకున్నాం కదా, ఇప్పుడు దీనికి కూడా ఇలానే మిడిల్ కట్ పెట్టుకుంటాం షోల్డర్ దగ్గర. చూడండి, ఓకే. దీని ముందు కుట్టాను కదా, దాన్ని చూపిస్తాను. ఇదిగోండి, మిడిల్లో మిగిలిన పీస్ కట్ చేస్తుంది. ఇప్పుడు ఇలా దీనికి యాక్చువల్లీ మనం మిడిల్లో ఒక స్టిచ్ వేసుకుందాం. మీకు
ఈ పిన్స్ ఉంటే మీరు ఈ పిన్స్ అయినా పెట్టేసుకోవచ్చు. ఓకేనా? ఇలా మిడిల్లో చూడండి కరెక్ట్గా దీని సెంటర్ దాని సెంటర్ రెండు ఈవెన్గా ఇలా పెట్టి మీకు కావాలంటే ఈ పిన్స్ పెట్టుకొని స్టిచ్ వేసుకోండి. పిన్స్ లేని వాళ్ళు మిడిల్లో స్టిచ్ వేసుకోండి. అందరికీ పిన్స్ అవైలబుల్ ఉండవు కదా. ఎంత ఉండదండి, 10 రూపీస్ ఉంటుంది. చిన్న చిన్న ఎగ్జిబిషన్స్లో కూడా దొరుకుతాయి. ఇవి కొంచెం గట్టి క్వాలిటీ తీసుకోండి, పల్చని తీసుకోకండి. దొరికితే చక్కగా ఒక 3 ప్యాకెట్స్ అలా తీసుకోండి, ఎందుకంటే ఇవి చాలా రేర్గా కనపడతాయి ఎక్కడో. కానీ ఇదిగోండి మిడిల్లో ఒక స్టిచ్ వేస్తున్నాను. మిడిల్ అంటే ఇది గుర్తుపెట్టుకోండి. ఇలా కట్స్ పెట్టేటప్పుడు క్రాస్గా పెట్టాలి. ఇంకా ఇలా నెక్ కుట్టుకునేటప్పుడు నీట్గా రౌండ్గా ఇలా కుట్టి క్రాస్గా కట్స్ పెట్టాలి. ఈ లైన్ మీదకి కట్ వెళ్ళకూడదు. మీకు చిన్న కట్టర్ దొరుకుతుంది, దాన్ని తీసుకుని మీరు కట్ చేయొచ్చు. ఓకేనా? సిజర్తో మీకు ఇబ్బంది అయితే చిన్న కట్టర్ ఉంటుందండి. ఈ లోపల ఎక్కువ ఉండకూడదు, ఒక 1/4 ఇంచ్ మాత్రమే ఉండాలి. ఇలా సైడ్కి క్రాస్గా ఇలా కట్స్ పెడతారు. సేమ్ మెథడ్ మనం నెక్స్ట్ ఏ నెక్లు చేసినా సరే లోపల క్రాస్గా కొంచెం డిస్టెన్స్లో ఇలానే క్రాస్గా కట్స్ పెట్టాలి. పెట్టిన తర్వాత రౌండ్ నెక్ ఒక్కదానికి ఇలా చేయగలండి, మిగతా దానికి మనం ఐరన్ చేసేస్తాం. చూడండి, రౌండ్ నెక్కి ఏం చేస్తామంటే ఈ ఏరియాలో ఇలా ఒక స్టిచ్ వేస్తాం. రౌండ్ ఒకటి, స్క్వేర్ ఒకటి, ఇలాగా స్టిచ్ టాప్లో వేసుకోవచ్చు. దానివల్ల క్లాత్ వెనక్కి వైపు నీట్గా టర్న్ అవుతుంది. చూడండి, ఇలా ఇప్పుడు ఇలా చేస్తాం కదా. ఇలా కుట్టేసిన తర్వాత దీన్ని లోపలికి టర్న్ చేసేసి దీన్ని టాప్ స్టిచ్ అనేది వేసుకుంటాం. ఇలా మీకు ఇక్కడ స్టిచ్ వేయకపోయినా ఇప్పుడు పర్వాలేదు, ఎందుకంటే ఇక్కడ ఒక స్టిచ్ వేస్తాం కాబట్టి ఇదేం ప్రాబ్లం ఉండదు. ఇక్కడ మనం హెమ్మింగ్ వేస్తాం. ఓకేనండి? హెమ్మింగ్ వేసే ముందు మీకు ఫినిషింగ్గా ఇంకొక స్టిచ్ చూపిస్తాను. షోల్డర్ అటాచ్ ఎలా చేయాలో చూపిస్తాను. ఇది ఇక్కడ వరకు బ్యాక్ నెక్, ఫ్రంట్ నెక్ అయినా ఈ విధంగానే చేస్తాం. ఇప్పుడు ఫ్రంట్ నెక్ ఎలా చేస్తాం చూసారా? సేమ్ అలానే చేసి టాప్ స్టిచ్ ఏం దీనికి వేయకూడదు, వేయలేము కూడా. దీనికి మనం ఏం చేస్తాం, ఐరన్ చేసుకుంటామండి. ఐరన్ చేస్తే ఇది నీట్గా చక్కగా ఇది అవుతుంది. ఓకేనా? ఐరన్ కంపల్సరీ చేయాలంటే ఇది నీట్గా రావటం కోసం ఐరన్ చేస్తాం. ఐరన్ చేసిన తర్వాత మీకే ఒక మంచి ఇది అటాచ్ చేయడం చూపిస్తాను. కొంచెం ఐరన్ హీట్ అయితే మీకు ఐరన్ చేస్తాను. ఏం లేదు, ఇది సెట్ అవుతుంది బాగా. అప్పుడు మనకి కదలకుండా నీట్గా ఐరన్ చేస్తే ఇది ఎప్పుడైనా ఐరన్ లోపలే ఐరన్ చేయండి, అవుట్ సైడ్ అయితే మెయిన్ క్లాత్ అంటుకుంటుంది. నీట్గా సెట్ అయ్యేటట్టుగా ఇలా. దాని తర్వాత ఇది, దాని తర్వాత ఈ ఏరియా. ఓకే, ఎక్కువ హీట్ లేదు కాబట్టి ఇప్పుడు అవుట్ సైడ్ తీసి కొంచెం నీట్గా ఇలా. ఇప్పుడు చూడండి, ఇదే ప్రాసెస్ మీరు ఏ డిజైన్ నెక్లైనా మీరు ఇలానే చేసుకోవచ్చు.
అంకల్ తీసా. నెక్స్ట్ ఇప్పుడు ఇది అయిపోయింది కదా, ఇప్పుడు దీనిపైన ఒక ఇలా బార్డర్ లాంటిది అటాచ్ చేస్తున్నాను చూడండి. మనం డైరెక్ట్గా ఐరన్ చేస్తాం కాబట్టి మనం ఈ బార్డర్ని ఇలా అటాచ్ చేసేస్తాం. ఇది శారీతో చేసే ఫ్యాబ్రిక్ కాబట్టి బార్డర్ అటాచ్ చేస్తున్నాం. మీరు లేదు మీ దగ్గర ఏదైనా మెటీరియల్తో చేస్తున్నారంటే ఇంక ఈ బార్డర్లు అవేమి ఉండవు కదా. కరెక్ట్గా ఇక్కడికి ఇలా పట్టుకొని కరెక్ట్గా పాయింట్ ఇది. ఇప్పుడు దీన్ని అక్కడికి వచ్చిన తర్వాత కరెక్ట్గా ఇలా పెట్టి ఆ ఏరియా నుంచి ఇలా వి షేప్లో ఇలా కుట్టండి. చూడండి, ఇలా ఫోల్డ్ చేసాం, ఇలా చేస్తున్నాం. మీకు చూపిస్తాను. ఇలా ఇప్పుడు అదే రివర్స్లో కుట్టేసేయండి. కుట్టిన తర్వాత ఇప్పుడు పాదాన్ని లిఫ్ట్ చేసి ఇప్పుడు ఈ ఏరియాకి ఇలా చూడండి. అయిందా లేదా? ఫినిషింగ్ అయిందా లేదా? అమ్మా 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 మైక్లో ఆఫ్ చేయండి అమ్మా. ఇప్పుడు సేమ్ దీని కంటిన్యూషన్ యాక్చువల్లీ ఇంకొంచెం బాగా అవుతుంది. థ్రెడ్ అయిపోయింది. నిమిషం మీకు ఇక్కడ అర్థమైందా? మళ్ళీ చెప్పనా? ఇప్పుడు ఇక్కడ మనకి ఎంత అయితే మనకి ఇలాగా ఇలా కుట్టుకుంటున్నామో ఆ ఏరియా వరకు ఇలా ఫోల్డ్ చేస్తాం మనం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ వరకు అనుకోండి, ఇది ఇంకొంచెం వెనక్కి ఫోల్డ్ అవుతుంది, ఇది కట్ అవుతుంది. అప్పుడు అంటే ఇది ఎంతవరకు మీకు నెక్ తిప్పాలో అంతవరకు కరెక్ట్గా ఇలా రావాలన్నమాట. ఇక్కడ కార్నర్ తిరుగుతుందా అక్కడి నుంచి ఇలా రావాలన్నమాట. ఇలా తిరగాలి. అప్పుడు తిరిగితే మీకు ఇది చేసేది ఇలా చక్కగా ఈ పోర్షన్ని ఇలా తిరుగుతుంది. ఇలాగా అర్థమైందా? ఇదేంటంటే ఇలాంటివి ఏమైనా అంటే పౌడర్ పెట్టాలి అంటే ఇది లుక్ ప్లెయిన్ సారీ కదా, దీనికి లుక్ అది దీని మీద ఇలా కుట్టేసుకోండి. మీకు అంతగా ఏదంటే దానిపైన మళ్ళీ టాప్ ఇంకో కుట్టు కుట్టేసాను. లోపల మీకు ఇబ్బంది అవుతుందంటే నెక్స్ట్ ఇప్పుడు ఇక్కడికి సేమ్ ఇక్కడి నుంచి కంటిన్యూషన్ ఇక్కడికి రండి. ఇదే దీంట్లో ఎడ్జ్లో కుట్టుకొని రావాలి.
ఇక్కడ కూడా సేమ్ ఇలా పెట్టి ఏరియా మనం ఇలాగా. ఓకే, దాని తర్వాత దాన్ని పైకి లిఫ్ట్ చేసి స్ట్రైట్గా దీన్ని ఇలా కుట్టండి. కొంచెం ఇలా లాక్ చేయండి. ఇలా వెనక్కి వచ్చాం కదా, ఇక్కడ ఇలా పెట్టండి. పెట్టిన తర్వాత చూడండి నీట్గా వస్తుందా, మీకు కనిపిస్తుంది అందరికీ? సేమ్ ఇక్కడికి వచ్చేటప్పుడు కూడా అలానే. మీకోసం నేను స్లోగా చేస్తున్నాను. ఈ ఏరియాలో కొంచెం ఈ పోర్షన్కి వచ్చిన తర్వాత ఏం లేదండి, ఈ ఏరియాలో ఇక్కడ వి షేప్లో రావాలి. ఇక్కడ ఈ ఏరియాలో ఇక్కడ ఇలా అనిపిస్తుందా? అంటే ఇక్కడ వీలా రావాలి, ఇక్కడ సన్నంగా. లైక్ వీ ఎలా ఉంటుంది అలా ఫోల్డ్ చేసేటప్పుడు అలా చేసుకుంటాం. చాలా డెప్త్గా నెక్ ఉంటుంది. మనం ఏంటంటే అంత చిన్న నెక్ వేసుకోం కదా, ఇది డీప్ పెట్టుకుంటారు అనమాట. అది చూసారో లేదో, కానీ బార్డర్ ఉంటుంది. దీన్ని చూడండి ఇలా పెట్టండి. ఓకే, ఇలా పెడితే మీకు ఇలా స్టిచ్ వేయండి. వేసిన తర్వాత దీన్ని సెకండ్ టైము దీన్ని ఇలా పెట్టి ఇంకొక స్టిచ్ వేయండి. దాన్ని ఇలా తిరగేస్తే మీకు ఫినిషింగ్ స్టిచ్ రాదా? అర్థమైందా నేను చెప్పింది? ఇది ఉంది కదా, ఈ పాయింట్ ఉందా, ఇది ఈ పాయింట్ దగ్గర దీన్ని ఇలా పెట్టండి. మీకు అవసరమైతే ఇలాంటి పిన్ తీసుకోండి. ఈ పిన్ ఏం మీకు ఇదే వద్దు, దీని మీద నుంచి స్టిచ్ కూడా పడుతుంది. మీరు ఇది ఫినిషింగ్ స్టిచ్ అవుతుందండి. షోల్డరు చాలా నీట్గా వస్తుంది. ట్రై చేయండి ఒకసారి నీట్గా. ఇదే అలవాటు అయితే మాత్రం ఏం కుట్టినా ఇదే ఇలాగే కుడతానంటారు. ఇలా చూడండి. దీన్ని మనం ఎంతకి, 1/2 ఇంచ్కి కదా మనది స్టిచ్, 1/2 ఇంచ్కి ఇలాగా అటాచ్ చేస్తున్నాం. ఇలా దాని తర్వాత సెకండ్ది మనం చేస్తున్నప్పుడు ఈ ఏరియాని దీన్ని ఇదిగోండి ఇలా వచ్చింది కదా స్టిచ్, కనిపిస్తుందా? ఇలా వచ్చిందా? దీన్ని ఇలా పెట్టండి. ఇలా పెట్టి సెకండ్ స్టిచ్ వేయండి. ఇప్పుడు మీకు ఓవర్లాక్ మిషన్ ఉండదు కాబట్టి మీకు ఇది ఇబ్బంది ఉండదు ఇప్పుడు ఇలాగ చేయటం వల్ల. మీరు ఓవర్లాక్ మిషన్ ఉంటే ఇక్కడ ఒక ఓవర్లాక్ వేస్తారు, లేదంటే ఎడ్జ్లో ఒక స్టిచ్ వేస్తారు. ఇలాగ చేసి ఇప్పుడు చూడండి దీన్ని ఇలాగా బాగుందా? ఇలా ఓపెన్ చేస్తే ఇలా వస్తుంది. ఓకే, నెక్స్ట్ సేమ్ మెథడ్ ఇంకొక వైపు చూపిస్తాను. సేమ్ ఇది ఇలా తీసుకోండి. సేమ్ ఇది ఇలా తీసుకోండి. తీసుకొని ఈ ఏరియాని ఇలా పెట్టండి. ఈ డిస్టెన్స్ ఇది ఉంది కదా, దీని పక్కనే, ఈ పక్కనే ఇలా పెట్టండి. పెట్టి దీని పక్క నుంచి ఇలా పట్టుకోండి. పట్టుకొని దీన్ని ఇలా స్టిచ్ చేయండి. ఇలాగా దాని పక్కనే ఇలా స్టిచ్ వేసాం.
ఓకే, ఇప్పుడు ఇది ఉంది కదా, ఈ పక్కనే కదా కుట్టాం. దీన్ని సెకండ్ టైం చేసేటప్పుడు ఇలాగా క్లోజ్ చేసి ఇలా కుట్టండి. క్లోజ్ చేసి ఇప్పుడు చూడండి ఎంత నీట్గా వచ్చిందో. చక్కగా మనం ఇది హెమ్మింగ్ వేసేసుకుంటే నీట్గా ఉంటుంది ఇంకా బ్యాక్. అర్థమైందా? చూడండి ఎంత లుక్, లోపల ఎంత బాగుంది, అవుట్ సైడ్ కూడా ఎంత నీట్గా ఉందో. ఒకవేళ మీరు వేసుకోవాలి స్టిచ్చెస్, టాప్ స్టిచ్ అంటే మీరు ఇలా కూడా వేసుకోవచ్చు. ఇక్కడ ఇలా కుట్టండి, రెడీమేడ్ లాగా కుట్టి ఇక్కడికి రండి, ఇక్కడి నుంచి ఇలా కుట్టుకుంటూ అక్కడికి వచ్చాను, చూపిస్తాను. ఇంక ఇలా ఇక్కడ ఒకటి స్టార్ట్ చేయండి. నెక్స్ట్ దీన్ని ఇలా టర్న్ చేయండి, చేసి ఇక్కడ టాప్ స్టిచ్ వేయాలి కదా, వేయకపోయినా ఐరన్ చేసినా సరిపోతుంది. ఐరన్ చేసి మనం హెమ్మింగ్ వేసేస్తే సరిపోతుంది. బట్ మీకు చూపించాలని ఈ టాపిక్. ఎప్పుడైనా మీరు మంచి ఫ్యాబ్రిక్స్, కొన్ని పైకి లేచిపోయే ఫ్యాబ్రిక్స్ కూడా ఉంటాయి, అప్పుడు ఇలాగా ఒక కుట్టు వేసుకుంటే ఇంకా అది ఇబ్బంది పెట్టదు మీకు. ఇలా నీట్గా ఈ ఏరియాలో ఇలా కుట్టేస్తారు, పెట్టి ఇక్కడ నీడిల్ కిందకి దించుతారు, దించి మళ్ళీ సేమ్ యాస్టీజ్గా ఇలాగ ఓకే. బాగా నచ్చిందండి. ఇది రెడీమేడ్ లానే ఉంటుందండి, ఇంకా టోటల్గా చూడండి. అర్థమైందా? మీరు ఇంత నీట్గా కుట్టారనుకోండి, కొని తెచ్చి వేసుకున్నారనుకుంటారు ఎవరైనా. ఇప్పుడు హ్యాండ్, నేను హ్యాండ్ కూడా ఆల్రెడీ లైనింగ్ అటాచ్ చేసి, చూడండి హ్యాండ్ లైనింగ్ అటాచ్ చేసి కింద ఫోల్డ్ చేసి రెడీగా పెట్టుకున్నాను. ఇగో బ్యాక్ పార్ట్, ఫ్రంట్ పార్ట్ లోతు తీయటం. అర్థమైందా? హ్యాండ్ కటింగ్ మీకు తెలుసు. హ్యాండ్ అటాచ్ చేయడం నార్మల్గా అటాచ్ చేయడమే, రైట్ మీరు అటాచ్ చేసిన తర్వాత ఇది ఆపోజిట్లో ఇలాగా చూడండి, చూసేటట్టుగా కనబడాలి. ఆపోజిట్గా ఇలాగా లోతు. అప్పుడు ఇది ఎక్కడ పెట్టాలో అక్కడ మిడిల్లో పెట్టండి ఫస్ట్. నేను ఇలానే కుడతాను, మీకు స్టిచ్చింగ్ చేసేటప్పుడు మీకు ఏమైనా ఇబ్బంది అయితే నాకు చెప్పండి. ఈ మిడిల్లో ఇలా పెట్టి ఇలా పిన్ పెట్టేసుకుంటానండి. నేను ఎప్పటి నుంచో ఇదే ప్రాసెస్ ఫాలో అవుతున్నాను. ఇలాగా మిడిల్లో పిన్ పెట్టుకొని, ఇది ఫ్రంట్ పార్టే కదా, ఈ ఫ్రంట్ది ఇలాగా చక్కగా దీన్ని ఇలా మూవ్ చేసుకొని ఎక్కడి వరకు అయితే ఇది వస్తుందో అక్కడి నుంచి స్టార్ట్ చేసి ఆ పోర్షన్ అంతా కుట్టి కంటిన్యూషన్ బ్యాక్ కుడతాను. చూడండి నీట్గా ఫ్రంట్ పార్ట్. లాగద్దండి, మీరు కుట్టేటప్పుడు లాగకండి, ఫ్రీగా పట్టుకొని మూవ్ చేస్తూ కుట్టండి. ఇలా నీట్గా చూడండి. మనం మిడిల్కి వచ్చినప్పుడు ఈ పిన్ తీసేస్తాం. ఈ పిన్ మీద కుట్టినా కూడా ఏం పోదండి, మనకి ఒక 1/2 ఇంచ్ ఉండేటట్టే కుట్టాలి. ఇదిగోండి ఈ 2 కట్స్ చూసారా, 2 ఈవెన్గా కలిసే కనిపిస్తుందా?
మీకు ఇలాగా కలవకపోతే ఏమి ఇబ్బంది పడకండి, మీరేమీ టెన్షన్ పడకండి. మనం కరెక్ట్గా కట్ చేస్తే రెండు ఈవెన్గా కలుస్తాయి. ఏదైనా చిన్న తేడా వస్తే కలవ అంతే. ఓకే, ఇప్పుడు ఒకటి అయిపోయింది కదా. సెకండ్ స్టిచ్ హ్యాండ్స్ అటాచ్ ఎప్పుడైనా 2 స్టిచ్ వేయాలమ్మా. మీరు ఇది ఫాలో అయితే మీకు హ్యాండ్ అటాచ్ చేయడం పెద్ద కష్టం అనిపించదు. ఓకేనా, సింపుల్గా ఉంటుందండి. నేను ఎంతమందికి ఇప్పుడు ట్రైనింగ్ ఇచ్చాను, ఆల్మోస్ట్ చాలామందికి ఇచ్చానండి. అందరూ ఈ మెథడే ఫాలో అవుతున్నారు. మీకు కూడా చాలా ఈజీగా ఉంటుంది. మీకు ఇక్కడ ఓవర్లాక్ ఇస్తే ఇవ్వండి, లేదంటే ఈ ఎడ్జ్లో ఓవర్లాక్ బదులుగా ఎడ్జ్లో ఇలా స్టిచ్ వేసి కట్ చేసేసాను. ఓవర్లాక్ లానే నీట్గా దారం బయటికి రాకుండా ఉండడానికి ఇది ఒక టిప్ మాట. ఎడ్జ్లో కట్ అంటే ఇది వేసుకుంటాం, స్టిచ్ వేసుకుంటాం. ఎంత క్లాత్ అంటే ఉందో ఎక్స్ట్రా ఏమైనా ఉంటే ఇలా లెవెల్గా ఇలా కట్ చేసేసుకుంటాం అన్నమాట. అర్థమైందా? చూసుకోండి జాగ్రత్తగా. ఎక్స్ట్రా ఏమైనా ఉంటే పిచ్చి పిచ్చిగా దారాలు లాంటివి ఉంటే కట్ చేసేసండి. ఎక్స్ట్రాస్ నార్మల్గా ఇంట్లో మీరు కుట్టుకునేటప్పుడు కూడా ఈ టిప్ మీకు బాగా యూజ్ అవుతుంది. ఓకేనా? ఇలా చూడండి ఎంత నీట్గా ఉందో. ఓకే, ఇప్పుడు ఒక హ్యాండ్ అటాచ్ చేయటం కంప్లీట్. ఇప్పుడు ఇంకొక హ్యాండ్ అటాచ్ చేద్దాం. ఇంకొక హ్యాండ్ చేసేటప్పుడు దీన్ని ఇలా తిప్పండి. ఒక హ్యాండ్ కంప్లీట్ అయింది. ఇప్పుడు ఇంకొక హ్యాండ్ చేసి ఇదిగోండి హ్యాండ్ ఇలా ఉంది కదా, ఇదిగోండి చూడండి, బ్యాక్ ఫ్రంట్ మీకోసం రాస్తాను, ఇది అర్థం కావాలని. బ్యాక్ ఫ్రంట్, దాని తర్వాత ఈ రెండిటికి మిడిల్లో దీన్ని ఇలా పెట్టండి. సేమ్ పిన్ పెట్టేసండి. ఆల్రెడీ ఒకటి చెప్పాను కాబట్టి దీన్ని నేను చేసేస్తున్నాను ఇంకా చెప్పకుండా. ఓకే, మీరు ఎవరైనా చూడాలంటే చూడొచ్చు. ఇలా షోల్డర్ చూడండి, ఈవెన్గా ఇలా పట్టుకొని నెక్స్ట్ సేమ్ ఓకే. చూడండి ఇలాగా ఎక్స్ట్రా ఏదైనా ఇది ఎక్స్ట్రా ఏమన్నా అలా కట్ చేసుకుంటాం. ఇప్పుడు మనం ఫిట్టింగ్ స్టిచ్ వేస్తామండి.
ఫిట్టింగ్ స్టిచ్కి ఈ హ్యాండ్ ఆ హ్యాండ్ని ఇలాగ ఈవెన్గా పట్టుకుంటాం. ఎక్స్ట్రా ఏమున్నా కూడా మనం కొంచెం మనకు కావాల్సింది స్ట్రైట్గా హ్యాండ్ అటాచ్ చేయడమే. ఇదిగోండి, రెండింటిని ఈవెన్గా హ్యాండ్ ఈవెన్గా ఇలా పెడతాం. పెట్టి ఫస్ట్ హ్యాండ్ లూజ్ కావాలి. ఓకే, మనం ఇప్పుడు ఆల్రెడీ కుట్టిన డ్రెస్ కస్టమర్ ఉంది, దాంట్లో హ్యాండ్ లూజ్ చెక్ చేసుకుంటాం. హ్యాండ్ లెంత్లో హ్యాండ్ లూజ్ ఆల్మోస్ట్ నేను 11, ఇక్కడ 11లో లూజ్ చూడాలి. ఆల్మోస్ట్ 7 అలా ఉంది. 6.5 అలా పెడతాం. 6.5 దగ్గర ఒక స్టిచ్ వేస్తాం. దాని తర్వాత ఫిట్టింగ్ స్టిచ్ ఆర్మ్ రౌండ్ అండి. ఓకేనా, హ్యాండ్ లూజు 6.5. దాని తర్వాత ఆర్మ్ రౌండ్ వీళ్ళ ఆర్మ్ రౌండ్ ఎంత ఉందో చూస్తాం. నైన్ అండ్ హాఫ్. నైన్ అండ్ హాఫ్కి మార్కింగ్ వేస్తాం. చూడండి, రెండిటిని ఈవెన్గా ఇలా షోల్డర్ దగ్గర పట్టుకుంటామండి. కొంచెం కిందకి తీసుకొస్తాను. ఇది ఇలా కనిపిస్తుందా? ఇలా ఈ షోల్డర్ దగ్గర ఇలా పట్టుకుంటాం. ఈ రెండింటిని ఇలాగా ఈవెన్గా ఇలాగా పెట్టి రెండు ఫ్రంట్ ఉండేటట్టుగా ఇలా పెట్టుకుంటాం. ఈవెన్గా ఇలా పట్టుకుంటాం, కొంచెం టైట్గా పట్టుకుంటే కరెక్ట్గా చూడండి స్ట్రెయిట్గా రావాలి. ఒకే ఈవెన్గా ఒకేలాగా ఇక్కడికి వచ్చి ఆగుతాం. ఆగండి. దాని తర్వాత మనం మార్కింగ్ చేసేటప్పుడు మార్కింగ్ వీల్తో మార్క్ చేసుకోవాలని చెప్పాను, గుర్తుందా మీకు? గుర్తుందమ్మా? యాక్చువల్లీ మార్కింగ్ వీల్తో చేసినవి ఇక్కడ మార్కింగ్స్ ఉన్నాయి, మీకు కనిపించట్లేదు, నాకైతే కనిపిస్తుంది. అందుకే ఇది మేము మార్కింగ్ వేస్తున్నాను. ఎక్కడి వరకు ఉంటుందంటే మన కటింగ్ ఎంతవరకు ఉందో అంతవరకు ఉంటుంది. నేను వేసింది ఏంటంటే స్పాట్స్, అది ఆల్రెడీ స్పాట్స్ ఉన్నాయండి దాని మీద. మీకు బ్యాక్ చూపిస్తాను, కనిపిస్తున్నాయి ఇక్కడ. మీకు ఇలా వైట్ కనిపిస్తున్నాయి అందరికీ. అదే దీని మీద స్పాట్ బ్యాక్ సైడ్ మార్కింగ్ వీల్తో చేస్తే స్పాట్స్ ఉంటాయండి. ఇదిగోండి, దాని కంటిన్యూషన్ సేమ్ దాని మీదే ఈవెన్గా దీన్ని సర్దుకుంటూ స్టిచ్ వేసుకుంటాం. దాని తర్వాత ఎక్కడైతే మనకు కటింగ్ అని చెప్పామో ఆ కటింగ్ వరకు ఇది ఈవెన్గా ఇలా పట్టుకుంటాం. అక్కడికి వచ్చేసరికి కరెక్ట్గా ఇలా స్టాప్ చేస్తామండి. ఆ కటింగ్ దగ్గరికి వచ్చేసరికి స్టాప్ చేస్తాం. చేసి చూడండి, దీన్ని రిపీట్ స్టిచ్ అంటారు. సేమ్ దాన్ని వెనక్కి తిప్పుతాం. ఎప్పుడైనా చూసారు కటింగ్ దగ్గర మనకి ఊడిపోతూ ఉంటుంది, అలా ఊడకుండా ఉండాలంటే ఇక్కడ వెనక్కి ముందుకి 2 సార్లు ఇలా రఫ్ చేయండి. రఫ్ చేస్తే ఎప్పటికీ మనకి ఊడిపోదు. సేమ్ అదే దాంట్లోనే రిపీట్ స్టిచ్ కొంచెం దూరం వరకు కుట్టండి, ఎక్కువ దూరం కాకుండా దాని మీదే. తర్వాత నుంచి ఇక్కడి నుంచి మీరు నడుము దగ్గర దాని పక్కనే ఇంకొక స్టిచ్ వేయచ్చు. ఇక్కడ డబల్ స్టిచ్చే వేయాలి, 3-4 కుట్లు అయితే వేయకూడదు. ఇది ఇలా దీనిపైన ఇలా వచ్చి దీని పక్క నుంచి ఇంకొక స్టిచ్ అనేది వచ్చింది. కట్స్ అనేవి 2 చూసారా, బ్యాక్ ఫ్రంట్ కట్స్ కనిపిస్తుందా? ఇలా మనకి ఒక పార్ట్ అయింది. ఇప్పుడు ఇంకొక పార్ట్ అనేది ఇంకొక వైపు కుడతాం.
చూడండి, ఇదిగోండి మీకు సేమ్ బ్యాక్ సైడ్ కనిపిస్తుందా?